నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. వరలక్ష్మి వ్రతం. మనందరికీ కూడా శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం కదా! సో, దీని గురించి తెలుసుకోవడానికి, విశిష్టత తెలుసుకోవడానికి నేనొచ్చేసాను. నా ముందున్నారు చిలకమర్తి ప్రభాకర శర్మ గారు, పంచాంగకర్త, అలాగే ప్రవచనకర్త. తననడిగి వివరాలను కనుక్కుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. వరలక్ష్మి వ్రతం అంటే మా ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో అదొకటి. శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా మాకు పేరంటాలనేసి, వరలక్ష్మి వ్రతం అనేసి, సో ఎంతో నిష్టగా ఆచరించాలని వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఇది ఎలా చేయాలని కొందరికి తెలియకపోవడం, లేదా చేసే విధానంలో కొంచెం తప్పులు జరగడం ఇలాంటివి చేస్తుంటారు. సో నాకు ఈరోజు మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. శ్రావణ మాసం అంటే ఏంటి? దాని విశిష్టత ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. మనకి శ్రావణ మాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడికి దగ్గరగా శ్రవణ నక్షత్రం ఉండడం చేత ఈ మాసానికి శ్రావణ మాసం పేరు. శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం అని చెప్తారు. శ్రవణ నక్షత్రంలోనే వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం జరిగిందని. అదే కాకుండా శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి, కృష్ణుడు ఈ భూమి మీద అవతరించిన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం విష్ణు ప్రీతికరం. అటువంటి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైంది. అసలు శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం, లక్ష్మీదేవిని పూజించడం ఉత్తర భారతంలో మనకి కార్తీక మాసంలో కార్తీక పురాణం ఆధారంగా ఎలాగైతే శివారాధన చేస్తామో, ఉత్తర భారతంలో నార్త్ ఇండియాలో శివ పురాణాన్ని ఆధారం చేసుకుని శ్రావణ మాసం, శ్రావణ సోమవారాలు శివాభిషేకాలు చాలా గట్టిగా ఉంటాయి. ఓకే. మీరు శ్రావణ మాసంలో ఉత్తర భారతంలో ఏ జ్యోతిర్లింగ క్షేత్రంలో అడుగు కూడా వేయరు. కాశీ కావచ్చు, ఉజ్జయిని కావచ్చు, ఓంకారేశ్వర కావచ్చు, నాగనాథ్, సోమనాథ్ అని గుజరాత్లో కావచ్చు, అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్, త్రయంబకేశ్వర, భీమాశంకర్ కావచ్చు, లేదా కేదార్నాథ్ వంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు కావచ్చు, జిషిడి, వైద్యనాథ్, ఈ ఉత్తర భారతంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలన్నీ శ్రావణ మాసం భక్తులతో ఉంటాయి. సోమవారం అయితే అసలు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, అంతలా శివాభిషేకాలు చేయడం. మంగళవారం గౌరీదేవి, అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, గౌరీదేవి, శివుడు నలుగురిని ఆరాధించేటువంటి మాసం ఏమైనా ఉంటే అది శ్రావణ మాసం. పైగా శ్రవణము అంటే వినడము అని అర్థం. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో భక్తి తత్వానికి సంబంధించినటువంటి, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు వినడం చేత వరలక్ష్మీదేవి వ్రత కథలు కావచ్చు, వరలక్ష్మీదేవి గురించి కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, శ్రవణ మననాదులు విననాలు చేయడం చేత అవి ఒక్కసారి మనం దాన్ని స్మరించుకోవడం చేత మన పాపాలు నశిస్తాయని శాస్త్రం తెలియజేస్తుంది. అందుకనే శ్రావణ మాసం చాలా విశేషమైనది. ఇంకా మీరు వరలక్ష్మీ వ్రతం గురించి అడిగారు. శ్రావణ మాస వరలక్ష్మీ వ్రతం చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే, మనకి లక్ష్మి అంటే చాలామందికి డబ్బు అనే అపోహ ఉంది, తప్పు. మనకి కొంతమందికి కేవలం ధనము లక్ష్మి, కొంతమందికి ధాన్యము లక్ష్మి, కొంతమందికి ధైర్యము లక్ష్మి, కొంతమందికి ఉన్నత ఉద్యోగం, వ్యాపారం వంటివి అవి లక్ష్మి, కొంతమందికి ప్రశాంతమైన జీవితం లక్ష్మి. లక్ష్మి అంటే ఆనందము, సౌఖ్యము, దానిలో భాగంగానే ధనము చెప్పారు తప్ప సంతానం ఇవన్నీ లక్ష్మి. ఎవరికి ఏ రూపంగా ఆ లక్ష్మి అనుగ్రహించాలో వారిని ఆ రూపంగా అనుగ్రహిస్తుంది. అందుకనే అష్టలక్ష్మిని మనం పూజించాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. అలా పూజించలేనటువంటి వారు ఒక్క శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే అష్టలక్ష్మిని పూజించినట్లే. ఆ సంవత్సరం మొత్తం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించిన ఫలితం వస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతానికి అంతటి ప్రాధాన్యత. అందుకనే మనకి వరలక్ష్మి వ్రత వైభవానికి ఒక పురాణ కథ చెప్తారు. అసలు అది ప్రతి ఒక్కళ్ళు విని తీరాలి. శ్రావణ మాసంలో ఈ కథ వింటే లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందట. మనకి శ్రావణ మాసం గురించి, వరలక్ష్మి వ్రతం గురించి మనకి చెప్పేటువంటి పురాణం స్కాంద పురాణం. పూర్వం సౌనకాది మహామునులు నైమిషారణ్యంలో అనేక పురాణాలు చెప్పుకుంటున్నప్పుడు ఒకసారి ఏ వ్రతం చేస్తే స్త్రీలకి సౌభాగ్యం, లక్ష్మీప్రదం, ధనకనక వస్తువాహనలు ఉంటారు అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు, పూర్వం పార్వతీదేవి ఇదే ప్రశ్న శివుడిని అడిగినప్పుడు శివుడు స్వయంగా వరలక్ష్మీదేవి గురించి, వరలక్ష్మి వ్రతం గురించి చారుమతీదేవి కథ ద్వారా చెప్పారు. మీరు ఇప్పుడు చారుమతీదేవి కథ నేను చెబుతాను, కానీ కథగా వింటే
దానికి ఒక అర్థం ఉంది. కానీ అందులో మూలం పట్టుకోవడం ముఖ్యం ఇక్కడ. చారుమతీదేవి కథ ఏంటంటే, ఒక ఊళ్ళో ఒక స్త్రీ ఉండేది. ఆమె పేరు చారుమతి. ఆమె చాలా సుశీల, అంటే భర్తని దైవంగా భావించడం, భర్తకి ఏం కావాలో అది చేసి ఇవ్వడం, అత్తమామలని గౌరవంగా ఆనందంగా చూసుకోవడం, తల్లిదండ్రులతో ప్రేమగా ఉండడం, పిల్లల్ని బాధ్యతగా పెంచుకోవడం, బంధువులతో ఆప్యాయంగా ఉండడం, చుట్టుపక్కల వాళ్ళతో స్నేహంగా ఉండడం, ఇలాంటి గొప్ప లక్షణాలతో ఆవిడ ఉంటూ లక్ష్మీదేవిని పూజించేది. అటువంటి చారుమతీదేవి యొక్క కీర్తి దేవతల దాకా పాకడం. శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి ఆవిడికి కలలో కనపడ్డది. ఇది వరలక్ష్మి వ్రత కథలో చెప్తారు. కలలో కనపడి, శ్రావణ మాసం నాకు ప్రీతికరమైనటువంటి మాసం, శ్రావణ మాసంలో నన్ను ఎవరైతే పూజిస్తారో, అలాగే నన్ను గనక శ్రావణ మాసంలో నువ్వు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాకు వరలక్ష్మి వ్రతం, ఆ యొక్క వ్రతాన్ని నువ్వు ఆచరిస్తే నీకు అన్ని విధాలుగా నేను అనుగ్రహిస్తానని లక్ష్మీదేవి చారుమతికి చెప్పగా, ఈ విషయం తన భర్తకి చెప్పి, అత్తమామలకు చెప్పి, వాళ్ళందరికీ చెప్పి, ఇంటిలో ఆ వ్రతాన్ని పెట్టి, తన బంధువులందరికీ చెప్పి, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి, ఊరందరినీ కూడా చెప్పి ఆ వ్రతానికి రమ్మని చెప్పింది. అప్పుడు అలా ఈ శ్రావణ పౌర్ణమి ముందు వరలక్ష్మి వ్రతం చేసి, ఆ వ్రతం చేసి ముత్తైదువులకి తాంబూలాది ఇచ్చి వారి ఆశీర్వచనం పొందిన వెంటనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత ఇల్లంతా ధనధాన్యంతో, ఊళ్ళంతా బంగారంతో, అక్కడ వచ్చిన వారికి ఇవ్వడం, ఆ విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళు కూడా బళ్ళు కట్టుకొస్తే వాళ్ళ బళ్ళన్నీ కూడా ధనధాన్యాలతో నిండిపోయాయి. ఇది ఆ వరలక్ష్మి వ్రత కథ. కానీ ఈ కథలో మూలం పట్టుకోవాలి. ఏంటి అసలు ఈ కథ? వ్రతం చేస్తే ధనధాన్యాలు వచ్చేయడం ఏంటి అనేటువంటి దాంట్లో మూలం ఏమిటంటే, అండ్ ఇక్కడ చిన్న సందేహం. మీరు చెప్పినప్పుడు ఎవరైతే వ్రతానికి వచ్చారో వాళ్ళందరి ఇళ్లలో కూడా ధనధాన్యాలు. అవునమ్మా, అదే అది అందులో ఉన్నటువంటి మూలం చెప్తున్నాను. ఏంటంటే, ముందు ఎవరికి లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రశ్న అది. యత్ర స్వచ్ఛ తత్ర లక్ష్మి అని శాస్త్రం. అంటే ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. మనకి స్వచ్ఛత ఎక్కడ ఉంటుంది? చాలా ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని ఈ రోజుల్లో మనం చెప్తున్నాం. కానీ మన భారతీయుల్లో, భరతఖండంలో, సనాతన ధర్మంలో స్వచ్ఛతకి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారంటే, ఎక్కడో భూమికి దూరంగా గ్రహణం అవుతుంది, సూర్యగ్రహణం. గ్రహణానికి ముందు పట్టు స్నానం, మధ్య స్నానం, విడుపు స్నానం, గ్రహణం అయిన తర్వాత ఇల్లంతా కడుక్కోవడం, అలాగే పండగలకు ముందు ఇల్లంతా కడుక్కోవడం, అలాగే శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం సమయంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం, దేవాలయాల గ్రహణం తర్వాత శుభ్రం ఇంతటి స్వచ్ఛత మన భారతదేశంలో ఉంది. అయినప్పటికీ తర్వాత కొన్ని దేశకాలమాన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ స్వచ్ఛత అంటే కేవలం బయట స్వచ్ఛత కాదు, మన శరీరం, బుద్ధి, ఆత్మ, మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలి. మనం చేసే ప్రతి పని స్వచ్ఛంగా ఉండాలి. చారుమతీ దేవి దగ్గర ఆ స్వచ్ఛత ఉంది. ఆమె భర్త మీద ఎంత ప్రేమతో, భక్తి భావనతో భర్తలో దైవాన్ని చూడడం, అత్తమామలు తల్లిదండ్రులలో దైవాన్ని చూడడం, బంధువులతో ప్రేమగా ఉండడం, చుట్టుపక్కల వాళ్ళతో స్నేహంగా ఉండడం, ఇటువంటి ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి చారుమతీ దేవికే లక్ష్మీదేవి కనపడింది. అలా స్వచ్ఛతగా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందని ఈ యొక్క వ్రతకథ చెబుతుంది. ఇదే కాకుండా ఈ వ్రతకథలో ఇంకోటి, లక్ష్మీదేవి కేవలం చారుమతి కనపడి ఈ వ్రతం చేయమని చెబితే, ఆమె తన స్వార్థం కోసం ఆలోచించకుండా, నేను నా కుటుంబం బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, ఊరంతా బాగుండాలని తనకి జరిగిన విషయం అందరికీ చెప్పి అందరినీ పిలిచింది. అది నమ్మి అక్కడ కూర్చున్న వాళ్ళకి ధనధాన్యం కలిగింది. అలాగే అప్పుడు అలా వచ్చిన వారికి కూడా కలిగిందంటే, ఎవరైనా అంత స్వచ్ఛమైనటువంటి మనసులో ఉండి వాళ్ళు ఆచరిస్తే, ఎలాగైతే బాగా చదువుకునే వాళ్ళతో మనం స్నేహం చేయడం వల్ల మనకి కొంత చదువు వస్తుందో, అలాగే ఎవరైతే మంచితనంతో, భక్తితో, మార్గంతో నడిచే వాళ్ళతో మనము గనక ఉన్నట్లయితే, వారి వల్ల ఆ భక్తి, వారి వల్ల కొంత పుణ్యం మనకి కలిగి ఖచ్చితంగా మనం కూడా తరింపబడతాము అనేటువంటి నిగూఢ సత్యమైన విషయాలు ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో ఉన్నాయి. ఇలా ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని అర్థం చేసుకుని చారుమతి దేవులా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారో,
అటువంటి వారికి లక్ష్మి యొక్క కటాక్షం లభిస్తుంది. సో ఇన్ని రోజులు కూడా మేమందరం అనుకున్నాము, ఎవరింట్లో వాళ్ళు వ్రతం చేసుకుంటే అంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకున్న వాళ్ళకే సో మనకు ఆ పుణ్యం దక్కుతుంది. ఇలా నలుగురిని పిలిచి వాళ్ళు కూడా కథ వింటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడే తెలుసు. చూడండి, మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణాష్టమికి ఇంట్లో కృష్ణుడు పాదాలు వేసి పెడతాం. వరలక్ష్మి వ్రతానికి ఇల్లంతా ముగ్గులతో వేసి పెడతాం. దీని అర్థం ఏంటి? మనం ఒక పూజ చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అనే నమ్మకంతో చేస్తాం. ఖచ్చితంగా అలా పూజ చేసిన ప్రతి ఒక్కరి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది, వస్తుంది. కానీ ఎలా వస్తుంది? దైవం మానుష రూపేణ అని శాస్త్రం. లక్ష్మీదేవి మన అదృష్టం బాగుంటే లక్ష్మీదేవిగానే రావచ్చు, దాంట్లో ఇది లేదు. కానీ ఇక్కడ అమ్మవారు ఒక ముత్తైదు రూపంలో రావచ్చు, ఒక బ్రాహ్మణ రూపంలో రావచ్చు, ఒక పిల్లవాడి రూపంలో రావచ్చు. ఏ రూపంలో అయినా అమ్మవారు ఖచ్చితంగా వస్తుందని నమ్మి మనం చేస్తాం. అందుకనే ఆ ఇంట్లో అవన్నీ చేసుకుని వస్తాం. అందుకనే ఆ రోజు ఇంటికి ముత్తైదువులు రాగానే ఆ ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాసి గంధం వంటివి పెట్టి కుంకుమ పెట్టి మంగళకరమైనటువంటి వస్తువులతో వాళ్ళని ఆదరించి తాంబూలం ఇస్తాం. చాలామంది తాంబూలం అంటే డబ్బులు అనుకుంటారు, మళ్ళీ తప్పు. తాంబూలం అంటే తమలపాకులు, వక్క, కనీసం 3 రకాల పళ్ళు, కొంచెం పువ్వులు, సువాసిని వస్తువులు అయినటువంటి పసుపు, కుంకుమ, గంధం వంటివి. అలాగే మీ స్తోమతను బట్టి ఒక చీర, రవిక ఇలాంటివి పెట్టి ఆ యొక్క స్వయముగా ఆ లక్ష్మీదేవే ఆ యొక్క ముత్తైదు రూపంలో వచ్చిందని భావించి ఎవరైతే తాంబూలం ఇచ్చి వారికి కాళ్ళకి పసుపు రాసి ఆశీస్సులు పొందుతారో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది మన యొక్క సాంప్రదాయం. అందుకనే మనం ఒంటరిగా చేసుకున్నా, కలిసి చేసుకున్నా, ఎలా చేసుకున్నా వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతం కానీ కేవలం ఆడవాళ్ళు చేసుకోకూడదు. భార్యాభర్తలు కలిసి చేసుకోమన్న వ్రతాలు ఇవన్నీ. ప్రత్యేన ఆనేన ఇది వ్రతం. భార్యాభర్తలు కలిసి చేసుకోవాలి. అసలు మంగళగౌరి వ్రతం కూడా కుజుడు మంగళగౌరి వ్రతాన్ని చేసి కుజాధిపత్యం పొందాడంటే మరి మంగళగౌరి వ్రతం కుజుడు చేశాడంటే ఆయన మగవాడే. కాబట్టి ఇది కేవలం ఆడవాళ్ళు చేసుకోవాలి కాదు, భార్యాభర్తలు కుటుంబం మొత్తం కలిసి చేసుకుంటే చాలా సత్ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఉద్యోగపరంగా వారు అందుబాటులో లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు ఒంటరిగా చేసుకోవడం దోషం లేదని నేను అంటాను, కానీ తప్పు కాదు. కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా భార్యాభర్తలు కలిసి చేసుకోవడం ఉత్తమం. పంతులు గారు, ఇక్కడ ఇంకొక సందేహం నాకు. ఎలాంటి వాళ్ళకి వాయనం ఇవ్వచ్చు, ఎవరెవరికి ఇవ్వచ్చు? ఇంకొకటి, కొందరు భర్తకు దూరంగా ఉంటారు, అంటే జాబ్ పరంగా కానీ లేదంటే ఇంకా ఇతరత్ర కారణాల వల్ల ముత్తైదులే అయ్యుండి, సో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు, వీళ్ళే చేసుకోవాలి వీళ్ళే చేసుకోకూడదని లేదు. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం ఇవన్నీ సౌభాగ్యం కోసం చేసుకుంటారు కాబట్టి ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంకా సౌభాగ్యం కోసం చేసుకునేటువంటి వారు ఆ సౌభాగ్యం ఉన్నటువంటి స్త్రీలను ముత్తైదువులని మనం పిలుస్తాం. ఆ పిలిచినటువంటి ముత్తైదువులకి మనం ఈ యొక్క వాయనాలు వంటివి ఇచ్చుకోవడం, వారి ఆశీస్సులు పొందడం వంటివి చేస్తాం. అలాంటి వారిని పిలిచి అటువంటి వారి యొక్క ఆశీస్సులు పొందడం చేత వరలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చని శాస్త్రాలు తెలియజేశాయి. ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం, ఎలా అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది అని అంటే చాలా పెద్ద పెద్ద డెకరేషన్లు, లేదంటే ఒక 5-6 రకాల ప్రసాదాలు చాలా లావిష్గా ఖర్చు పెడుతున్నారు. ఒకరిని చూసి ఇంకొకరు, అమ్మో వరలక్ష్మి వ్రతం మొదలు పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఇంత ఖర్చు ఉంటుందా అని ఆలోచించే సాధారణ కుటుంబం సంబంధించిన స్త్రీలు కూడా ఉన్నారు. మినిమల్గా కూడా చేసుకోవచ్చా? ఎలా చేసుకోవాలి? ఎన్ని రకాల పూలు మినిమం యూస్ చేయొచ్చు? లేదంటే ప్రసాదాలు ఎన్ని రకాలు మాత్రం చేసుకోవచ్చు? అంటే అందరికీ సాదా సీదా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వ్రతమా ఇది? అమ్మా, ఇది మంచి చక్కటి ప్రశ్న అడిగారు. మీరు ఏ వ్రతమైనా, ఏ పూజ అయినా, వినాయక వ్రతం కావచ్చు, వరలక్ష్మి వ్రతం కావచ్చు, ఏ వ్రతం చేసినా మీకు ఆడంబరాలతో చేస్తే ఆ వ్రత ఫలితం శూన్యమైపోతుంది. వ్రతం అనేది భక్తితో చేయాలి. ఏ పూజైనా వ్రతమైనా ఒంటరిగా లేదా భార్యాభర్తలు కుటుంబంతో చేసుకోవాలి. ఒకటి
భగవంతుని పూజించుకోవడం మాత్రం ఎంత ఒంటరిగా చేసుకుంటే అంత మంచిది. ఆడంబరాల కోసం చేసుకోకూడదు. రెండోది, ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ మంగళగౌరి వ్రతాల్లో, మంగళగౌరి వ్రతంలో పసుపుతో చేసిన అమ్మవారిని పెట్టుకుంటాం. వరలక్ష్మి వ్రతంలో కలశం అది పెట్టుకుంటాం. చాలామంది అమ్మవారిని అలంకరణ, ఎప్పుడైనా స్త్రీలు వాళ్ళ దగ్గర డబ్బుంటే వెండి బంగారం పెట్టుకోవాలి, పంచలోహాల వరకు పర్వాలేదు, లేదా రాగి వంటివి పెట్టుకోవడంలో దోషం లేదు తప్ప ఇనుము ప్లాస్టిక్ పెట్టుకుంటే అది శనికి కారణం అవుతుంది. దానివల్ల చాలామందికి తెలియకుండా కీడు అవుతుంది. అలాగే వరలక్ష్మి వ్రతాల్లో కూడా ఇష్టం వచ్చిన అలంకారాలు లేదా ఇలాంటి ప్లాస్టిక్ ఇలాంటి అలంకారం చేయకుండా మన దగ్గర 1000 రూపాయలు చిన్న ముక్కు పడుకున్న అలాంటి వాటితో బంగారు వాళ్ళతో అలంకరించడంలో దోషం లేదు. అసలు అమ్మవారిని పూలతోటి లేదా అమ్మవారిని రకరకాలైనటువంటి పూలతో అలంకరించుకున్న భక్తితోటి ఆడంబరాలు లేకుండా భక్తితోటి చేసేటువంటి అలంకరణతో చేసుకుని అమ్మవారిని మనం పూజించుకోవడం భక్తి నిష్ఠ అనేది ప్రాధాన్యం తప్ప అలంకారాలు ఆడంబరాలు అనేటువంటిది ప్రాధాన్యం కాదు. ఇంకా ప్రసాదానికి వచ్చేటప్పటికి లక్ష్మీదేవి శుక్రవారానికి అధిపతి కూడా శుక్రుడు. ఆ రోజు పాలతో చేసిన ప్రసాదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది కూడా యథార్థంగా చెప్పాలంటే పాలు, బియ్యము, బెల్లము ఈ 3 కలిపి చేసినటువంటి ప్రసాదం అమ్మవారికి నివేదన చేయాలి. పరమాన్నం, పంచదార ఇవన్నీ నేను చెప్పట్లేదు. అలాగే పాలు, అటుకులు, బెల్లంతో చేసినటువంటి దాన్ని నివేదన చేయొచ్చు. అలా మిఠాయిలు ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఒక వ్రతం చేసుకున్నప్పుడు ఇంట్లో సాత్విక ఆహారమే వండి ఆ వండిన ప్రతి ఆహారం అంటే పులిహార ఏమి చేసుకున్నా అది ఆ భగవంతుడికి నివేదన చేసి మనం ప్రసాదంగా స్వీకరించినట్లయితే అది సత్ఫలితాలు వస్తే అదే మహాప్రసాదంగా మనం స్వీకరించాలి. అందువల్ల భక్తి అన్నిటికన్నా ముఖ్యం తప్ప ఆడంబరాలు కాదని తెలియజేస్తున్నాను. శర్మ గారు, మనం దేవునికి ప్రసాదాలు చేస్తున్నప్పుడు అందులో అల్లం కానీ వెల్లుల్లి కానీ వెయ్యొచ్చా? అంటే కొంతమంది బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళు ఎలాగో తినరు, సో మిగతా వాళ్ళందరూ తింటారు కాబట్టి దేవునికి అవి వేసి పెట్టొచ్చా? చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. మనకి త్రిగుణాలు ఉంటాయి, సత్వ రజ తమో గుణాలు. మనం రజ తమో అసలు 3 గుణాలుకి దూరంగా ఉండాలి, రజ తమో గుణాలు దూరంగా ఉండాలి, సత్వ గుణాన్ని పెంచుకోవాలి. సత్వ గుణం కొంత భక్తిని, భక్తి ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్షం పొందుతామని శాస్త్రం. సాత్విక గుణాలు కలగాలి అంటే ఉల్లి వెల్లుల్లి నిషేధించారు. ఉల్లిపాయని వెల్లుల్లిని మనం ఎందుకు నిషేధించామంటే వేద మంత్రాలు వెల్లుల్లి తినడం వల్ల మంత్రోచ్చారణ సరిగా రాదని నిషేధించారు. ఉల్లి కొన్ని మనలో ఉన్నటువంటి అహంకారానికి, కామానికి సూచనగా చెప్తారు కాబట్టి ఇవి సాత్విక గుణాన్ని అడ్డుకుంటాయి కాబట్టి దాన్ని నిషేధించారు. ఉల్లి వెల్లుల్లిపై లేకుండా శుద్ధమైనటువంటి సాత్విక ఆహారాన్నే మనం దేవతార్చనలో వాడినట్లయితే అవి సత్ఫలితాలు ఇస్తాయి. ఓకే, చివరగా ఒక ప్రశ్న. అమ్మవారి వ్రతం అయిపోయిన తర్వాత, వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత సో చాలామంది పేరెంట్స్కి కానీ అదే దంపతులు కలిసి అమ్మా నాన్నలకు కానీ ఇలా దండం పెడతారు. కొందరు ఏమంటారు, అమ్మవారికి పూజ చేసి అమ్మవారి మీద కూర్చొని మీరు ఎలా ఇంకొకరికి దండం పెడతారు అంటారు. సో ఎవరి ఆశీర్వాదం తీసుకోవాలి, దీని తర్వాత ఎలా వ్రతాన్ని ముగించాలి? మనం ఏ దేవాలయానికి వెళ్ళినా భగవంతుడి దగ్గర పూజ చేసుకుంటున్నప్పుడు భగవంతుడే మనకి అన్నిటికన్నా సుప్రీం, వారికి మాత్రమే మనం నమస్కారం చేయాలి. అక్కడ ఇంకెవ్వరికి నమస్కారం చేయకూడదు. అయితే అక్కడ కనుక మీకు ఉపదేశం చేసినటువంటి మోక్షానికి సంబంధించిన గురువులు ఉంటే గురువుకి నమస్కారం చేయొచ్చు. ఇంకా తల్లిదండ్రులకి వారికి ఎవరికైనా సరే భగవంతుడు ఎదురుగుండా కాకుండా అది అయిపోయిన తర్వాత వచ్చి ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవాలి. స్త్రీలు భర్త, తల్లి, తండ్రి, అత్త, మామలు వీరి ఆశీస్సులు పొందాలి. అందులో ముందుగా స్త్రీలు వివాహం అయితే ముందు భర్త, తర్వాత అత్తమామలు, తర్వాత తల్లిదండ్రులు, ఇది సాంప్రదాయం. వివాహం కాకపోయినటువంటి వాళ్ళు ముందు తల్లిదండ్రులకి ఆశీర్వచనం తీసుకోవాలి. ధన్యవాదాలు శర్మ. ధన్యవాదాలమ్మా.